ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఉగ్లమాత మరుసటి రోజు వాకింగ్ పోగానే ఆ స్వప్నాన్ని అడిగిందంట. అమ్మ ఒకసారి నువ్వు మా ఇంటికి వస్తే బాగుంటుంది తల్లి అని అడిగిందంట. తప్పకుండా వస్తానంటే అని చెప్పి ఫోన్ నంబర్లు ఇద్దరు తీసుకున్నారంట. ఒకరి నంబర్లో ఒకరు. నేను వచ్చే ముందు ఫోన్ చేస్తానంటే ఈ రోజు అవకాశం ఉండదు నాకు, రేపు సాయంకాలం ఖచ్చితంగా వచ్చేదానికి ప్రయత్నిస్తానంటే అని చెప్పిందంట. అలాగే నాన్న అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు ఆయన కూడా కలిసారు. ఈ రోజు వస్తానంటే అని చెప్పిందంట. మరుసటి రోజు చెప్పినట్టుగానే ఫోన్ చేసి స్కూటీ వేసుకొని స్వప్న ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయిందంట. పోయింది. పోగానే ఆ కాఫీ ఇచ్చింది, ఆ అమ్మాయి తాగింది. ఒకరినొకరు బాగా పరిచయాలు చేసుకున్నారు. ఒకరి ఇష్టాలు పంచుకున్నారు. ఇల్లంతా చూపించిందంట ఆ పెద్ద ఆమె అమ్మాయికి. అయిపోయిన తర్వాత పోయేటప్పుడు ఆ స్వప్న ఆ పెద్ద ఆమెను పిలిచిందంట. నువ్వు కూడా ఒకసారి మా ఇంటికి వస్తే బాగుంటుంది అంటే అని అడిగిందంట. ఖచ్చితంగా వస్తాను నాన్న, నేను కూడాను మీ ఇంటికి అని చెప్పిందంట. అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఈ పెద్ద ఆమె కూడా స్వప్న వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పి ఆ రోజు పోయిందంట. పోయేసరికి వాళ్ళ ఇంటికి పోగానే స్వప్న వాళ్ళ అత్త మామ అందరూ హాల్లో కూర్చోన్నారంట. ఈమె పోగానే ఈమెని ఆహ్వానించారు లోపలికి. స్వప్న వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ తీసుకొస్తానంటే అనేసి వాళ్ళ అత్త మామతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళ అత్త చెప్తుందంట, మా కోడళ్ళ దేవత తల్లి ఆమె వచ్చిన తర్వాత మా ఇంట్లోనే మేమందరము కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. మమ్మల్ని అందరినీ వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళ కోటల గురించి చెప్తా ఉన్నదంట. ఈ లోపల స్వప్న వంటింట్లో నుంచి వచ్చిందంట. వాళ్ళ అత్త పక్కన కూర్చొని ఏమత్తమ్మా అన్ని చెప్పేసావా ఈమెకు కూడాను అని నవ్వుకుంటా సరదాగా మాట్లాడుతున్నారంట. ఆమెకి ఆశ్చర్యం వేసిందంట. ఎక్కడైనా కానీ అత్త కోడలు అనగానే చాలా మంది ఏంటంటే కొంచెం తటస్థంగా ఉండేదానికి ప్రయత్నిస్తారు. వీళ్ళేంద్ర నా కూతురు నాకన్నా కూడా ఆనందంగా ఉండరు, దాని రహస్యం ఏందో తెలుసుకోవాలని నేను అనుకుంటూ ఉందంట. ఈ లోపల పిల్లలు ఒక 4 వచ్చారంట అక్కడికి. 4 పిల్లలు కూడా అని అడిగిందంట. ఒక బాబుని చూపించి ఈ అబ్బాయి మాత్రమే మా మనవడమ్మ, ఆ అమ్మాయి వచ్చేసి ఏరే వాళ్ళ కూతురు, వాళ్ళ పరిస్థితులు బాగలేవంటే స్వప్నని మా అబ్బాయితో చెప్పి ఈమె సాకుతా ఉండాలి. వాళ్ళిద్దరూ మా పని మనిషి వాళ్ళ బిడ్డలు, వాళ్ళు కూడా ఈ పిల్లలతో కూడా మా పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉంటారని అంట. ఇంకా ఆశ్చర్యం వేసిందంట. అంటే ఓ ఇంత మంచి వాళ్ళ వీళ్ళు, దీని రహస్యం ఏందో తెలుసుకోవాలి. అప్పుడు ఆ స్వప్న ఆంటీని అడుగుతుందంట. ఆంటీ మా పని మనిషి పిల్లలు వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళ పరిస్థితులు బాగలేవు, వాళ్ళు బాగా చదువుకోగలుగుతున్నారు, చదువుతారు కూడాను, వాళ్ళ అమ్మకి ఆ శక్తి లేదు, నేను ఒక బిడ్డకి చదివించగలుగుతున్నాను, ఇంకా బిడ్డను కూడా నేను చదివించాలంటే నాకు భారంగా ఉన్నది, మీకు అభ్యంతరం లేకపోతే ఆ బిడ్డను ఏమన్నా మీరు చదువుకి ఏదన్నా సహాయం చేయగలుగుతారా అని అడిగిందంట. ఆ ఒక్క సెకండ్ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా సహాయం చేస్తాను నాన్న, ఎంత ఫీజులు అవుతాయో చెప్పామంటే ఆ బిడ్డకి కావాల్సిన ఖర్చులని నేను భరాయిస్తాను, నాకు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పిందంట. అప్పుడు స్వప్న ఇంకా ఆనందం కలిగిందని అంట. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ ఆ బిడ్డకి, ఇంకో బిడ్డకి, వాళ్ళ బిడ్డకి, 3 బిడ్డలకి ఏం పెడతా ఉంది కాబట్టి. సో అప్పుడు స్వప్నాన్ని పక్కకి పిలిస్తే ఆమె అడిగిందంట, ఆంటీ నాన్న మీరెంత ఆనందంగా ఉండేటందుకు రహస్యం ఏందో నాకు కూడా చెప్తే నేను కూడా పాటించడానికి ప్రయత్నిస్తానండి అంట. అప్పుడు స్వప్న చెప్తాదంట, అంటే మనము ఫిజికల్ బాడీని ఒక్కదాన్నే చూసుకుంటాం, ఇది కాకుండా ఎనర్జీ బాడీస్ ఆరా అనేవి ఉంటాయి, వాటికి హీలింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మా వారికి, మా పిల్లలకి, మా అత్తమ్మకి, మా మామయ్యకి, మా అమ్మ మా నాయన ఊర్లో వాళ్ళకి కూడా హీలింగ్ చేపిస్తానంటే వాళ్ళు ఏంటంటే నా మనసుని, హృదయాన్ని, బుద్ధిని, అంతరాత్మని, ఆత్మని, మనలో ఉన్న టెన్షన్స్, భయాలు, దుఃఖాలు, బాధలు, స్ట్రెస్ అనేది ఇంట్లో మనల్ని ఇబ్బంది పెట్టే ఎనర్జీస్ అన్నింటిని కూడా వాళ్ళు హీలింగ్ పరంగా క్లీన్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర హీలింగ్ చేపిస్తా ఉన్నాను, అందువల్ల మేము ఎలాంటి లేకుండా మేము ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అని చెప్పిందనంట. ఆ వెంటనే ఆ పెద్ద ఏం చేసింటే వాళ్ళు ఎవరో నాకు కూడా చేపించు తల్లి, మేము కూడా చేయించుకోవాలని చెప్పేసి ఆమెను వదలకుండా అప్పటికప్పటికే పరిచయం చెప్పి పట్టుబట్టి మరి ఆ హీలింగ్ చేసే మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. పరిచయం చేస్తుందంట. ఈమె వచ్చేసి ఉగ్ల ఆమె ఈమె పేరు ఫలాని ఏరియాలో ఉంటుంది, ఈమెని మిమ్మల్ని పరిచయం చేసేదానికి తీసుకొచ్చానని చెప్పిందంట. ఆ యోగా మాస్టర్ పరిచయం కానీ ఆయనకి నమస్కారం చేసి ఆ పరిస్థితి చెప్పిందండి, నేను ఒంటరిగా ఉంటానండి, మా పిల్లలు ఫలానా దగ్గర ఉంటున్నారు, మాకు డబ్బుకి ఏమి ఇబ్బంది లేదండి, ప్రశాంతత లేదనగానే ఆయన వీళ్ళని చూసి చేస్తానమ్మా మీకు హీలింగ్ అని, రేపు ఫోటోలు తెచ్చివ్వండి అని చెప్పాడంట.
ఆమెది, ఆమె కూతురిది, అల్లుడిది, కొడుకుది, కోడలది, వీళ్ళందరూ ఫోటోలు ఇచ్చుకొని మరుసటి రోజు ఆమె పోయేసి ఇచ్చి హీలింగ్ చేయించుకోవడం మొదలు పెట్టిందంట. అప్పటి నుంచి ఈమె ఇంకా యాక్టివ్గా తయారైందనంట. ఉదయాన్నే లేవడము, ఆమెకి ఇష్టమైన కాఫీ తాగడము, ఆమెకి ఇష్టమైన టిఫిన్ చేసుకొని తినడము, ఆ స్వప్నతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడము, టచ్లో ఉండడము, వాళ్ళ బంధువులను పలకరించడము, ఇవన్నీ చేయడం మొదలు పెట్టిందనంట. సో దానికని ఫిజికల్ బాడీ కన్నా కూడాను ఎనర్జీ బాడీస్, నాడులు, చక్రాలు వీటిలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రంగా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.